అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనకు సిద్ధమయ్యాడు. మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలో ట్రంప్ సందర్శించనున్నాడు. అయితే ఇందులో అత్యంత కీలకమైన పర్యటన మాత్రం దక్షిణ కొరియా. ఈసారి అపెక్ శిఖరాగ్ర సదస్సుకు సియోల్ ఆతిథ్యమిస్తోంది. ఈ సదస్సుకు ట్రంప్ హాజరు కానున్నారు. అయితే ట్రంప్ దక్షిణ కొరియాలో అడుగు పెట్టక ముందే అతడికి ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది. ట్రంప్ ఆసియాలోకి అడుగు పెట్టక ముందే మిస్సైళ్లు నింగిలోకి దూసుకెళ్లాయి. కొరియన్ ద్వీపకల్పంలో మళ్లీ టెన్షన్లు మొదలయ్యాయి. అసలు మిస్సైళ్లను ప్రయోగించింది ఎవరు? ఎందుకు ట్రంప్ని టార్గెట్ చేస్తున్నారు? మిస్సైళ్లకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. ట్రంప్ పై కిమ్ యాక్షన్ స్టార్ట్ అయిందా? దక్షిణ కొరియాలో ట్రంప్ ప్లాన్స్ ఏంటి? ట్రంప్ తో కిమ్ సమావేశమవుతాడా? ఉత్తర కొరియాకు సరళమైన వ్యూహం ఒకటి ఉంది. అదేమిటంటే క్షిపణులు. తూర్పు ఆసియాలో ప్రపంచ నాయకులు హాజరైతే చాలు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దీపావళి పటాసుల్లా క్షిపణులను పేలుస్తాడు. ఇదేదో సంబరంతో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తూర్పు ఆసియాలో ప్రధానంగా దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో పాశ్చాత్య దేశాల నాయకులు సందర్శిస్తే కిమ్ ఆగ్రహంతో ఊగిపోతాడు. ప్రపంచం చూస్తుండగా తన సందేశాన్ని ఉత్తర కొరియా నియంత పంపుతాడు. ఈసారి కూడా కిమ్ ఎప్పట్లాగే వ్యవహరించాడు. సియోల్లో తెల్లవారక మునిపే రేడార్ స్క్రీన్లు మాత్రం వెలిగిపోయాయి. ఉత్తర కొరియా పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. 5 నెలల తర్వాత తొలిసారి కిమ్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా కిమ్ యాదృచ్ఛికంగా క్షిపణులను ప్రయోగించలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ప్రారంభానికి ముందే కిమ్ క్షిపణులను పేల్చాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనలో భాగంగా ముందు మలేసియాను సందర్శిస్తారు. ట్రంప్ ఆధ్వర్యంలో ప్రాంతీయ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. మలేసియా నుంచి ట్రంప్ జపాన్లో పర్యటిస్తాడు. ఇప్పుడు ఆ దేశంలో తొలిసారి ఓ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పేరు సనే టకాయిచి. ట్రంప్ పర్యటన ఉద్దేశం వాణిజ్య ఒప్పందమే. ఇక చివరగా ట్రంప్ దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఇతర పర్యటనల కన్నా చివరిది మాత్రం చాలా కీలకమైనది. దక్షిణ కొరియా ఏపెక్ సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్. ఈ గ్రూప్ లో మొత్తం 21 పసిఫిక్ సభ్య దేశాలు ఉన్నాయి. ఈ గ్రూపు ముఖ్య ఉద్దేశం వాణిజ్యాన్ని సులభతరం చేసి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే. అసలైన ఎపిక్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ పాల్గొనడం లేదు. కానీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొననున్నారు. ఈ సందర్శన నేపథ్యంలో ఉత్తర కొరియా ఓ సంకేతాన్ని పంపుతోంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ను ట్రాక్ చేస్తే ఓ ప్రత్యేక నమూనా అర్థమవుతోంది. ఈ ఏడాది మేలో నార్త్ కొరియా చివరిసారి మిస్సైళ్లను ప్రయోగించింది. అది కూడా దక్షిణ కొరియాలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే కావడమే కిమ్ మిస్సైల్ ప్రత్యేకత. ఆ తర్వాత ప్యాంగాంగ్ సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంది. సాపేక్షంగా అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొరియన్ ద్వీపకల్పం ఎప్పుడూ ఉద్రిక్తతలతో రగులుతూనే ఉంటుంది. ఇక కిమ్ క్షిపణుల ప్రయోగం కూడా సర్వసాధారణమైన ప్రక్రియనే. అయితే తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు దూసుకెళ్లిన మార్గం మాత్రం ఆసక్తికరమైనది. వాస్తవానికి ఈ క్షిపణులను ప్రయోగిస్తే జపాన్ సముద్రంలో పడిపోవాలి. కానీ అవి కనీసం సముద్రం సమీపానికి కూడా చేరుకోలేకపోయాయి. అవి వెంటనే కుప్పకూలి సొంత భూభాగంలోనే కిమ్ క్షిపణులు పడిపోయాయి. చూస్తుంటే కిమ్ మిస్సైల్ పరీక్షలు ఫెయిల్ అయ్యాయని అనిపిస్తోంది. కానీ వాటి ప్రయోగ లక్ష్యం మాత్రం బహుశా నెరవేరి ఉండొచ్చు. క్షిపణులను ప్రయోగించడం అనేది కిమ్ వ్యూహాత్మకమైన సందేశం. కానీ మిస్సైల్ను ఉత్తర కొరియాలోనే పడిపోయేలా చేయడం వెనుక ఉద్రిక్తతలు తలెత్తకుండా కిమ్ వ్యూహం పన్నాడు. జపాన్ సముద్రంలో ఎలాంటి శకలాలు కనిపించలేదు. ఐక్యరాజ్య సమితిలో అత్యవసర సమావేశాలకు పిలుపులను ఇవ్వలేదు. అదే సమయంలో కిమ్ తన పాయింట్ను స్పష్టంగా వెల్లడించారు. ఇది పూర్తిగా దక్షిణ కొరియాను బెదిరించే సంకేతం. నిపుణులు ఇలాంటి బెదిరింపులు వస్తాయని ముందే అంచనా వేశారు. కిమ్ రాజ్యం ఎప్పుడూ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడుతోంది. ఈ ప్రాంతంలో అపెక్ సదస్సుతో భారీగా నాయకులు రానున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యాంగ్ తో సహా డజనుకు పైగా ప్రపంచ నాయకులు హాజరు కానున్నారు. వారంతా కిమ్ సరిహద్దుకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సమావేశం కానున్నారు. అపెక్స్ సదస్సు ఇంకా ప్రారంభమే కాలేదు. మరి కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడే ఎందుకు క్షిపణులను ప్రయోగిస్తున్నాడు అంటే అపెక్స్ సదస్సు ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించకుండా నియంత్రించడమే కిమ్ లక్ష్యం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే నెక్స్ట్ కిమ్ ఏం చేయబోతున్నాడు?
ఈ సదస్సులో ఉత్తర కొరియా పాల్గొనకపోవచ్చు, కానీ చర్చలన్నీ ప్యాంగాంగ్ చుట్టూ జరిగేలా కిమ్ చేస్తున్నాడు. అయితే కిమ్ జోంగ్ ఉన్ ట్రంప్ సమావేశం అవుతారా? గతంలో సమావేశమైన చరిత్ర ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న ఫస్ట్ టర్మ్ లో కిమ్ తో 3 సార్లు సమావేశం జరిగింది. ఇరువురు నాయకులు DMZలో కలిశారు. DMZ అంటే కొరియన్ డిమిలిటరైజ్డ్ జోన్, అంటే 2 కొరియా దేశాల మధ్య ఏర్పడిన బఫర్ జోన్ ఇది. దీనికి అటువైపు ఇటువైపు భారీగా సైన్యాలను 2 దేశాలు మోహరించాయి. ట్రంప్ దక్షిణ కొరియా సరిహద్దులు దాటి వెళ్లాడు. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికన్ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు. ఇరువురు నాయకులు లేఖలను మార్చుకున్నారు. ఈసారి కూడా కిమ్ ను కలిసేందుకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నాడు. అమెరికన్ అధికారులు కిమ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమావేశంపై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఎలాంటి లాజిస్టికల్ ప్లానింగ్ లేదు, ఎలాంటి ఒప్పందాలకు మొగ్గు చూపడం లేదు. మరి ట్రంప్ ఎందుకు కిమ్ తో సమావేశాన్ని కోరుకుంటున్నాడు? అంటే ఇరువురి మధ్య జరిగే సమావేశాలు ఆయుధ నియంత్రణ గురించి అస్సలు చర్చించారు. కేవలం అంతర్జాతీయ వార్తల్లో నిలవడానికి అన్నట్టుగా ఇరువురి సమావేశాలు గతంలో జరిగాయి. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ట్రంప్ను ఉత్తర కొరియా నియంత కలవాలని అనుకుంటున్నాడా అన్నదే. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ తన అభిప్రాయం చెప్పేందుకు టేబుల్ వద్ద కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన అభిప్రాయాన్ని కిమ్ మిస్సైల్స్ లో వెల్లడించారు. అపెక్ శిఖరాగ్ర సదస్సుకు ఎవరు హాజరైనా ఇప్పటికే కిమ్ ఆ స్థానాన్ని ఆక్రమించేశాడు. సదస్సుకు ముందు, సదస్సు జరిగే సమయంలోనూ కిమ్ మిస్సైళ్ల ప్రయోగాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది.